వీడియో చూసినప్పుడు పోలీస్ వాళ్ళే మిమ్మల్ని మీకు ఎట్లా సమాచారం వచ్చింది, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు చెప్పండి అని చెప్పి పిలిస్తే కొడుక్కి ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి హర్ష కుమార్ చేసినటువంటి కుట్ర అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్. ఓకే. మాజీ ఎంపీ హర్ష కుమారే వాళ్ళు ఎవరినో నాశనం చేస్తే ఎవరినో తగలబెడమంటున్నారు, అగ్గిపుల్ల గీశారు, అది వాళ్ళగా. ఓకే. ఐపీసీ సెక్షన్ 298 మతపరమైన భావోద్వేగం గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడకూడదు. సో ఈ థర్డ్ సెక్షన్ 298 ఏదైతే ఉందో దానికి సంబంధించి సూటిగా మీ ఒక వీడియో చూపించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారన్న. ఈ వీడియో విన్న తర్వాత మీరు ఒకసారి మాట్లాడారు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఈజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. నా సోదరిని గౌరవించాలి. కానీ పాస్టర్ గాడు అని అన్నారు కదా, నీ తోటి భారతి నీ సహోదరుని కాదు అని సంబోధించవచ్చా? సంబోధించవచ్చు. ఎందుకంటే వాడు మీరు చూస్తున్న యువత ఏం నేర్చుకోవాలి, ఈ బోతులు నేర్చుకోవాలి, మీరు చెప్తున్న ధర్మాన్ని నేర్చుకోవాలా? పాస్టర్ చెప్పినట్టుగా యేసు పవర్ఫుల్ గాడ్ అనుకుంటున్నాం. కానీ బైబిల్ వేసేమంటున్నాడు, నా వల్ల ఏమీ కాదు, నా అంతటి నేను ఏమీ చేయలేను. అఘోరి పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంత దారుణంగా సాతన ధర్మం అని చెప్పాలి. ఒక పిల్లని తీసుకొని ఇలా అమ్మాయిని అఘోరి డూప్లికేట్ అఘోరి కాదు. అంటే మీ పోరాట ఎక్కువ శాతం క్రిస్టియానిటీ మీద, క్రిస్టియన్స్ మీద, పాస్టర్ల మీదే. వేణు స్వామి అనేవాడి దొంగ జ్యోతిష్యం పేరుతో క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నమ్ముకోండి. మళ్ళీ వచ్చినప్పుడు మేకలు కొట్టుకుంటారా, పాడాలతో కొట్టుకుంటారా, ఏదో చేసుకోమన్నాడు. వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయం. రక్తం రుచి మరిగిన తోడేదో రేపు నుంచి పళ్ళు పొలాలు ఆపేసిందని చెప్తున్నారు. సాధ్యం అది. మీరు చూపించే మీ గట్స్, మీ జ్ఞానం, మీ యొక్క డిబేట్స్ ముస్లిమ్స్ ఇంట్లోకి ఎందుకంటే చాలా తక్కువ వెళ్తారు. అంటే అంత వాళ్ళకి కొంచెం పవర్ఫుల్ అనా? మొత్తం జరిగిద్దని తీసుకొచ్చామని, జరగకపోతే నీ ముడి వేద్దాం, ఒడ్లు ఉడికిస్తాం, దానికి ఒప్పుకుంటావా? దరిద్రులారా, ఏది చేసే పెంట వల్ల మా కుటుంబం పరువు పోతుంది, ఇక్కడతో ఆపేసేయండి. చేయకూడదు కమిడియన్లా కనబడే ఒక వీడియో తరపు నుంచి మాట్లాడుతున్నాం. అవసరం అన్న ఇంకా ఈ చర్చ కొనసాగించాలి. ఈ పాస్టర్ల వల్ల ఏమైనా కించిత్ లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా? దేశానికి ఏమైనా ప్రయోజనం? ఏదైనా బాలరాజుని వల్ల దేశానికి ఒక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి టాక్ షో విత్ యువర్ ఫేవరెట్ ఛానల్ JR7 మీడియా. పాస్టర్ ప్రవీణ్ పాడలగర్ హత్య తర్వాత రాష్ట్రంలో హిందూ క్రిస్టియన్స్ మధ్య అనేకమైనటువంటి వివాదాలు కావచ్చు, చర్చలు కావచ్చు, అంశాలు కావచ్చు, దీనికి సంబంధించి టీవీ డిబేట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో చాలా క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది పాస్టర్లు బయటకు రావడం, అండ్ క్రిస్టియన్ తరపు నుంచి ఇటు హిందూ సమాజం తరపు నుంచి కూడా చాలా మంది బయటకు వచ్చి ఈ అంశంపై ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అదే అంశం గురించి మాట్లాడడానికి, అలాగే హిందుత్వ ధర్మం కావచ్చు, క్రైస్తవ ధర్మం కావచ్చు, ఇరువురు మధ్య జరుగుతున్న ఈ చర్చ అంశంలో ఏది నిజం, ఏది వాస్తవం అనేక విషయాలు చర్చించడానికి, ధర్మాన్ని కాపాడడానికి, హిందూయిజాన్ని కాపాడడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి నిరంతరం కృషి చేసి అందరి మనస్సులో స్థానాన్ని సంపాదించినటువంటి కరుణాకర్ సుగుణ మనతో పాటు ఉన్నారు. ఈ రోజు అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. మీ పేరు తగ్గట్టుగానే శివశక్తి అనగానే మీలో శివ అనే ఒక ఫ్లో మాకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మీ ఛానల్లో మీరు చెప్పే విషయాల మీద. అండ్ ప్రాక్టికల్ కమ్ టు ద పాయింట్ అన్న, దీని అంశం మీద అంటే మీరు గతంలో కూడా మీరు పోరాడుతున్న పోరాటం కావచ్చు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్న విషయం గురించి కావచ్చు, సనాతన ధర్మం కోసం మీరు ఒక పోరాటం కావచ్చు, హిందూ దేవుళ్ళ జోలికి ఎవరైనా వస్తే హిందూ యొక్క ఆత్మ విశ్వాసానికి సంబంధించి అంటే మీరు అద్భుతంగా పోరాటం చేస్తున్నారు. కానీ రీసెంట్ గా ఈ పాస్టర్ ప్రవీణ్ పాడలగర్ హత్య తర్వాత ఏదైతే కనుక మన ఐజీ అశోక్ కుమార్ గారు ఈ అంశం గురించి క్లారిటీ ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకన్నా ఈ డిబేట్స్ కావచ్చు, ఇంకా దీనిపై ఈ చర్చపై ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ టీవీ డిబేట్స్ కూడా మీరు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అంటే ఎవరి వైపు నేను మాట్లాడలేదు, ఒక మీడియా తరపు నుంచి మాట్లాడుతాను, అవసరం అన్న ఇంకా ఈ చర్చ కొనసాగించాను. ఈ ప్రశ్న ఈ శవ రాజకీయాలు చేస్తున్నవి రాబందులు అడిగారు. దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం, దానివల్ల ఒక కుటుంబం బాధపడుతుంది. దాని మీద టీవీలో డిబేట్లు, చర్చలు పెట్టాల్సిన అవసరం మాకైతే లేదు. మమ్మల్ని ఇష్యూలోకి లాగారు కాబట్టి, మా పేర్లు చెప్పారు కాబట్టి అది జరిగింది ఏంటి అని దీని మీద మేము కూడా చర్చ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ రాబందులు, శవాలు తీర్చిన రాబందులు ఉన్నాయో వాళ్ళని అడగాలి.
ఎందుకురా మీకు ఈ దరిద్రం అని. సో వారు మిమ్మల్ని కెలికారు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది, అంతే కదన్నా? అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే హిందూ సంస్థలు లేదా హిందుత్వానికి రిప్రజెంటేటివ్ గా ఎవరైతే మాట్లాడుతున్నారో అవకాశం దొరికింది వీళ్ళ గొంతు నొక్కేద్దాం, శవం దొరికింది, ఒక మరణం జరిగింది వీళ్ళ మీద తోసేద్దాం అని ఒక ప్రయత్నం చేశారు. కాకపోతే అది బూమరాంగే ఇప్పుడు వాళ్ళ మీద పడింది, రివర్స్ అయింది. వాళ్ళు ఎంత దుర్మార్గులో వాళ్ళ నిజ స్వరూపం ఏంటనేది ఈరోజు సమాజం మొత్తం చూస్తుంది, ప్రభుత్వాలు చూస్తుంది, మీడియా చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. వాళ్ళు పైకి కనపడేంత లేదా పైకి నటించేంత సౌమ్యులు కాదు, ప్రేమ మతస్థులు కాదు, శాంతి మతస్థులు కాదు. అంతా కూడా కుట్రలు, కుళ్ళు, దుర్మార్గపు ఎత్తుగడలు, వ్యతిరేక తీవ్రమైనటువంటి ఒక మూర్ఖత్వము, ప్రభుత్వ వ్యవస్థను కూడా గౌరవించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది ఈ రోజు సమాజం మొత్తానికి కూడా అర్థమైంది. ఈ ఇన్సిడెంట్ వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల. వాళ్ళు ఎవరినో నాశనం చేద్దాం, ఎవరినో తగలబెడదాం అనుకున్నారు, అగ్గిపుల్ల గీశారు, అది వాళ్ళకే అనుకుంటారు. అన్న సూటి ప్రశ్న, మీరు రాజ్యాంగానికి కట్టుబడి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా, హిందూ ధర్మానికి అంటే భగవద్గీత కావచ్చు, హిందూ సంబంధించినటువంటి ఏదైతే కనుక దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే రెండింటికి దేనికి ఇస్తారు? ఇప్పుడు హిందుత్వము రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది దగ్గరగానే ఉంటుంది. హిందుత్వం ఏమన్నా మీరు పరమతాన్ని లేకుండా వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళని నాశనం చేయండి, వాళ్ళ మత ప్రార్థనలు మందిర ధ్వంసం చేయండి, ఇలాంటివి చెప్పదు. ఇలాంటి ఉన్మాదం హిందుత్వం ప్రేరేపించదు. అవి పాషాండ మతాల్లో అలాంటి ఉన్మాదం ఉంటుంది. ఇతర మతాలను లేకుండా చేయండి, వాళ్ళందరినీ మీ దాంట్లో కన్వర్ట్ చేయండి అని చెప్పి. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? పరమత సహనం కలిగి ఉండమని చెప్తుంది. పరమతాన్ని మీరు గౌరవించకపోయినా పర్లేదు, పరమతాల పట్ల గౌరవం లేక సహనం ఉండాలి. వాడి ప్రార్థనలో వాడు చేసుకుంటాడు, నిన్ను గెలకుండా వాడి ప్రార్థన వాడు చేసుకుంటుంటే నువ్వు సహనం కలిగి ఉంటే చాలు. ఇది రాజ్యాంగం చెప్తుంది. హిందుత్వంలో పరమత సహనం ఉంది కదా, ఉంది కాబట్టి విదేశాల నుంచి వచ్చినా ఎక్కడెక్కడి నుంచి వచ్చినా అతిథి దేవో భవ అన్నట్లుగా వాళ్ళని స్వాగతించాం, వాళ్ళ వ్యాపారాలు చేసుకొని ఇచ్చాం, వాళ్ళ మత ప్రచారాలు చేసుకొని ఇచ్చాం. అది కొంచెం ఎక్కువైంది. అతిథి దేవో భవ అనే భావన కొద్దిగా ఎక్కువ అవటం వల్ల వాళ్ళు మనల్ని పీక్ తింటున్నా, అసలుకే ఎసరు పెడుతున్నా చూస్తూ ఊరుకోవడం వల్ల చరిత్రలో చాలా నష్టం జరిగింది. కాబట్టి ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంచాలి. ఒక గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా అతని పరిధిలో అతను ఉంటాడు. తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నా, వచ్చి నుంచి ధ్వంసం చేస్తున్నా అప్పుడు కూడా చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే ఒకటి పాయింట్ ఒకే దాని ఆన్సర్, రాజ్యాంగానికి మొదటి ప్రయారిటీ ఇస్తారా, హిందూ ధర్మానికి భగవద్గీత మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా అంటే ఒకటే ఆన్సర్, ఫస్ట్ ఎస్ ఆర్ నో అట్లా చెప్తే దాన్ని బట్టి మిమ్మల్ని కంక్లూజన్ ఒక క్వశ్చన్ అడుగుతాను, దీన్ని బేస్ చేస్తాను. ధర్మం ప్రకారంగా నాకు భగవద్గీత ప్రయారిటీ, ఒక ఇండియన్ గా రాజ్యాంగం ప్రయారిటీ, రెండు వేరే క్వశ్చన్స్. ఏ విషయం ఆ రెండింటికి కాన్ఫ్లిక్ట్ అయితే అనే ప్రశ్న రావాలి. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుంది చెప్తాను, అవనప్పుడు ప్రాబ్లం లేదు కదా. ఓకే, మీరు ఏంటంటే యాజ్ ఇండియన్ సిటిజన్ గా, సో మీకు సంబంధించినటువంటి ఒక హిందూ మతాన్ని అంటే ఫస్ట్ మీరు ఈ దేశ పౌరులు, దాని తర్వాత మీరు మీ యొక్క 18 ఏళ్ళు నిండిన తర్వాత భారతదేశ ఓటు హక్కును కావచ్చు, మీ యొక్క హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తిగా మీరు రూపొందడం జరిగింది. సో ఆర్టికల్ 19 భావ హక్కు స్వేచ్ఛ ప్రకటనగా మనం ఎవరినైనా సరే మీ వాక్ చాతుర్యాన్ని, మీ వాక్ శక్తిని మీరు ప్రకటించుకోవచ్చు, మాట్లాడవచ్చు ఇదే అంశం మీద. అదే ఆర్టికల్ 20 to 25 to 28 వరకు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు మీకు ఉంది. అంటే మీరు నమ్ముతున్న ధర్మాన్ని కావచ్చు, మీరు నమ్ముతున్న విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. కానీ పరాయి మతాన్ని కావచ్చు, పరాయి వ్యక్తిని కావచ్చు, అదే ఆర్టికల్ ప్రకారం ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ ప్రకారంగా మీరు ఒక పరా మతాన్ని దూషించడం కానీ, పరభాషలాడడం కానీ, మనోభావాన్ని కించపరిచే విధంగా, తర్వాత శాంతి భద్రతకి ఏమాత్రం కూడా అంటే మత కలహాలకి ఉండే విధంగా మీరు కామెంట్ చేయకూడదని రాజ్యాంగం పర్టికులర్ గా కొన్ని ఆర్టికల్స్ మనకు చెప్పింది. సో మీరు దానికి కట్టుబడి ఉన్నారన్నా? ఇప్పుడు మేము పరమతాల గురించి దూషించడం కానీ, కించపరచడం కానీ ఎప్పుడు చేయలేదు. ఉన్నది ఉన్నట్లుగా యథాతథంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బైబిల్ యథాతథము, ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పొచ్చు. ఇంకోటి కోర్టులు కూడా వ్యాఖ్యానించింది ఏంటి అంటే, ఒక మతాన్ని విమర్శ చేయొచ్చు, సహేతుకంగా విమర్శ చేయొచ్చు. సహేతుకమైనటువంటి విమర్శ కూడా చేయకూడదు అంటే ఈ దేశంలో హేతువాదులు ఉండకూడదు, నాస్తికులు ఉండకూడదు, ఆస్తికులే ఉండాలి. మరి నాస్తికులు, హేతువాదులు మేము సహేతుకంగా విమర్శ చేస్తున్నామనే కదా మూఢనమ్మకాలని ప్రారంభవుతాం,
మతం పేరుతో జరుగుతున్న దోపిడిని అరికడతాం, సంస్కరిస్తాం అనే పేరుతోనే కదా వాళ్ళు మతాన్ని విమర్శించేది. సరే, వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే కనుక నిజంగా మూఢనమ్మకాలు ఏ మతంలో ఉన్నాయి, దేన్ని సంస్కరించాలనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కొంతమంది ఆ ముసుగులో హిందుత్వాన్ని టార్గెట్ చేయడం లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మతాలను విమర్శించవచ్చు, సహేతుకంగా విమర్శించవచ్చు. మీకు ఎగ్జాక్ట్లీ నేను ఎగ్జాక్ట్లీ కొన్ని చట్టాలు మీకు ఖచ్చితంగా చెప్తారన్న. అవి సెక్షన్ 295A మతపరమైన భావోద్వేగాలు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయకూడదు. దీని మీద ఖచ్చితంగా చాలా చట్టాలు. ఐపీసీ సెక్షన్ 153A మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించకూడదు. ఐపీసీ సెక్షన్ 298 మతపరమైన భావోద్వేగాలను గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడకూడదు. సో ఈ థర్డ్ సెక్షన్ 298 ఏదైతే ఉందో దానికి సంబంధించి సూటిగా మీ ఒక వీడియో చూపించి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానన్న. ఈ వీడియో విన్న తర్వాత మీరు ఒకసారి మాట్లాడండి. చాలా మంది రిపీటెడ్ గా ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఉంటారు, ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా, మీకు భయం లేదా, మీకు భయం వేయదా అని. నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతుందేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గారైనా, ఒక్క జాంబీ వైరస్ అన్న మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. ఓకే, రైట్. ఇక్కడ మీరు దీని గురించి ఆర్టీవీలో క్లారిటీ ఇచ్చారు, నేను చూశాను. అండ్ దీనికి సంబంధించి రీసెర్చ్ మొత్తం చేశాను. చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమంటే, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఈజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్, నా సోదరుని గౌరవించాలి. కానీ పాస్టర్ గాడు అని అన్నారు కదా, నీ తోటి భారతి, నీ సహోదరుని గాడు అని సంబోధించవచ్చు. ఎందుకంటే వాడు నా ధర్మాన్ని గౌరవించట్లా. నేను ఆరాధించేటటువంటి దేవీ దేవతల పట్ల గౌరవం కాదు కదా, కనీసం మర్యాద లేకుండా నోటికొచ్చిన అవుతున్నాడు. అలాంటి వాడు నేను గాడనే అంట. నా ధర్మాన్ని గౌరవించేవాడు గారు అంట. ఓకే, మీ ధర్మాన్ని గౌరవించకపోతే మీరు ఇట్లా అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మీలో మీరే పోరాటం చేసుకుని, మీలో మీరే డిబేట్స్ పెట్టుకుని, మీలో మీరే ఇది చేసుకుంటే మీరు చట్టాలకి, రాజ్యాంగ వ్యవస్థకి, మన ఇండియన్ పినల్ కోడ్కి ఎక్కడ గౌరవించినట్టు, క్రైస్తవులైనా హిందువులైనా. రాజ్యాంగ విరుద్ధం అని ఎక్కడ ఉంది? మతాల మధ్య చర్చలు జరగకూడదు ఎక్కడ ఉంది రాజ్యాంగం? అరే, మతాలకి క్లించపరిచే విధంగా, మతాలకు సంబంధించి ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాల్ని, సరే అశాంతిని అన్న. ఇప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడం అంటే, ఇప్పుడు బైబిల్లో యేసు నేను శాతగాను అని చెప్పుకున్నాడు. యేసు ఏమని చెప్పుకున్నాడు? నేను శాతగాను అన్నా, నా వల్ల ఏమీ కాదని చెప్పాడు. వీళ్ళు పవర్ఫుల్ గాడ్ అని ప్రచారం చేస్తున్నారు. ఎవరు? పాస్టర్. విశ్వాసులు పాస్టర్ చెప్పింది నిజం అనుకుంటున్నారు. పాస్టర్ చెప్పినట్టుగా యేసు పవర్ఫుల్ గాడ్ అనుకుంటున్నారు. కానీ బైబిల్ యేసు ఏమంటున్నాడు? నా వల్ల ఏమీ కాదు, నా అంతటి నేను ఏమీ చేయలేను, పైన నా తండ్రి ఆయన ఇస్తే తప్ప, ఆయన ఏది చెప్పాలో కూడా ఆయన డిసైడ్ చేస్తాడు, నేను ఏం చేయాలో మొత్తం ఆయన డిసైడ్ చేస్తాడు, నా అంతటి నేను ఏమీ చేయలేను అంటాడు. ఇది ఒరిజినల్ యేసు. నేను బైబిల్లో ఉన్న ఒరిజినల్ యేసు క్యారెక్టర్ ఇదే అని చెప్తే నీ మనోభావాలు దెబ్బతింటే నీ కర్మ అది. ఇంతకాలం అబద్ధంలో బ్రతికావు. నేను నిజం చెప్తున్నా, బైబిల్లో ఉన్నది. నేను యథార్థంగా ఉన్నటువంటి యేసు క్యారెక్టర్ చెప్తుంటే నా భావోద్వేగాలు దెబ్బతింటే, నా మనోభావాలు దెబ్బతింటే మనిషి ఎక్కడ పెట్టుకున్నాడు. నేను ఉన్న బైబిల్ చెప్తున్నా, ఏం ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వీళ్ళు లేని విషయాలని తీసుకొచ్చి హిందుత్వం మీద విమర్శించినప్పుడు ఉన్న విషయాలతో నేను ప్రశ్నిస్తే తప్పైతే. కానీ మీ ప్రశ్నలో, వాళ్ళ జవాబులో మీలో మీరు ఒక ఆత్మీయ సంబంధమైన వంటి చర్చ విధంగా, ఒక పాజిటివ్ అయితే సంబంధించిన చర్చ విధంగా ఉండొచ్చు. కానీ ఈ మధ్య చూస్తుంటే ఆ చర్చ కాస్త ఏమైపోతుందంటే కనుక, అటు హిందువులకి అటు క్రైస్తవులకు మధ్య ఒక విపరీతమైన రచ్చ ఈ మధ్య యూట్యూబ్ లో భయంకరంగా ఉన్న ఇలాంటి డిబేట్స్ కావచ్చు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి తర్వాత ఇది భయంకరంగా ఈ చర్చ ఎక్కువైపోయిందని చెప్పేసి కొంతమంది పెద్దలు దీని గురించి మాట్లాడుతున్నారు. సో దీని పట్ల మీరు ఏమంటారు? చర్చలు అనేవి ఇంతకు ముందు కూడా చాలా జరుగుతున్నాయి. ప్రవీణ్ మరణంకి దానికి సంబంధం ఏం లేదు. చర్చలు జరగకుండా ప్రజాస్వామ్యం వికసించదు. ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య కూడా చర్చ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే బాగా డెవలప్ అయినటువంటి కంట్రీ అని భావించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం మీరు చూస్తే, అధ్యక్ష అభ్యర్థులుగా ఎన్నికైన వారు రిపబ్లిక్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ, రెండు పార్టీలు ఉంటాయి. ఈ రెండు పార్టీల నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన వాళ్ళ మధ్య ఓపెన్ డిబేట్స్ జరుగుతాయి. ఎవరి సామర్థ్యం ఏంటి అని తెలుస్తుంది పబ్లిక్. ఇలా చర్చలు జరగటం వల్ల వికాసం జరిగింది. ఎవరి సామర్థ్యం ఏంటి, దేని సత్తా అని బయటకు వచ్చింది. పూర్వం హిందుత్వంలో కూడా డిబేట్స్ జరిగాయి, శంకరాచార్య గారు చేశారు కదా.
డిబేట్స్ జరగకపోతే ఏమైందంటే కొట్టుకు చేస్తారు. ఇప్పుడు ఈ ఆటల సంస్కృతి ఎందుకు వచ్చింది? ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధ వాతావరణం లాంటిది క్రికెట్ అంటే. రెండు దేశాలు యుద్ధం చేయక్కర్లా, కొట్టుకోక్కర్లా, కానీ ఒక ఆట ఆడితే, క్రికెట్ ఆడితే పాకిస్తాన్ మీద నా దేశం గెలిచింది అంటారు. రక్తపాతం జరగకుండా జయాలు వచ్చేస్తుంది. అలాగే రక్తపాతం జరగకుండా జయాలు ఎవరి సత్తా ఏంటి, ఏ మతం ఏ ధర్మం ఏం చెప్తుంది, ఇది చర్చల ద్వారా వచ్చింది. ఈ చర్చలు జరగడం మేధోపరమైనటువంటి ఈ ఘర్షణ లేకపోతే భౌతిక పరమైనటువంటి హింసకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తున్నారు. దేవుడిని తిడతా ఉన్నారు. ఇటు పక్క వింటారు, కొంతకాలం భరిస్తారు. ఎంతకాలం భరిస్తారు? సహనం అర్థం ఉంటది కదా. తర్వాత వాళ్ళకి ఉక్రోషం వచ్చింది, ఆగ్రహం కలిగిద్ది, లిమిట్స్ దాటుతారు. ఎందుకు మాట్లాడితే మా దేవుడి దగ్గరకు వస్తాం, చొక్కా పట్టుకుంటారు. కానీ ఆ తిట్టేవాళ్ళు మనం ప్రశ్నిస్తున్నాం కదా, ఇతను ఆగ్రహం చల్లాలి, మనం ప్రశ్నిస్తున్నాడు కదా, మనం నిలదీశాడు కదా, పరువు తీశాడు కదా, బట్టలు తీసి నిలబెట్టాడు కదా, వీడికి కోపం ఉపశమించింది. ఇప్పుడు నేను చేస్తున్న పని వల్ల హింస పెరుగుతుందో తగ్గుతుందా? తగ్గుతుంది. కానీ దాంతో పాటే కూడా మీ యొక్క చర్చ, మీరు పోరాటం కూడా ఏమైపోతుందంటే, కొంతమంది ఇప్పుడిప్పుడే యువరత్వం 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్న వాళ్ళకి హిందువులు క్రైస్తవులు అని వీళ్ళు ఒక స్నేహితుల మధ్య కూడా మతపరమైన ఒక భేదం అనేది, అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. బట్ హీఈస్ నాట్ అండర్స్టాండింగ్ కరెక్ట్ గా పర్టికులర్ వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ అనాలిసిస్ కూడా ఎట్లా అవుతుందంటే, ఒక మత విద్వేషాలకి సంబంధించిన చర్చ జరిగిపోతుంది అతని మధ్య. అరే మీ యేసుక్రీస్తు ఇట్లాంటి కదా, వీడేమో అట్లా కదా, మీ శ్రీకృష్ణుడు ఇట్లాంటి కదా. మనం ఏం నేర్పుతున్నాం అన్న, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మీరు కూడా చూస్తే, క్రైస్తవులు కూడా చూస్తే, మీరు వ్యక్తిగతంగా ఒకరిని పర్సనల్ ఇంపాక్ట్ ఎక్కువైపోతుంది, పర్సనల్ దోషం ఎక్కువైపోతుంది కదా. ఒరే గిరే రారా చూసుకుందాం అని ఇదైపోతుంది. అంటే మీ భాష అనేక మంది కరుణాకరాన్ని ఫాలో అవుతున్నారు, లేదా టీవీ డిబేట్ లో ఉన్న క్రైస్తవులు ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని చూస్తున్నట్టు యువత ఏం నేర్చుకోవాలి? ఈ బూతులు నేర్చుకోవాలా, మీరు చెప్తున్న ధర్మాన్ని నేర్చుకోవాలా? పర్టికులర్ గా నేను పరిధి దాటి బూతులు తిట్టాను పలానా వ్యక్తిని అని ఎక్కడ సందర్భం ఉందా? అంటే ఏకవచనం బరాబర్ వస్తుంది, ఇక ముందు కూడా వస్తాయి. ఏకవచనం అంటాం, అరే ఒరే అంటాం. చెప్పే కదా, రీజన్ చెప్పే కదా. వాడు నా ఆరాధ్య దైవాన్ని అవమానిస్తున్నప్పుడు వారిని గౌరవపూర్వకంగా వారు వీరు అనడం నాకు సాధ్యం లేదు, అలాగే వస్తుంది. కాకపోతే కంటెంట్ లేకుండా ఓన్లీ తిట్టడమే జయంగా ఏమి వీళ్ళు చేయలేదు. వాడు చెప్పినటువంటి అసంబద్ధమైన విషయాలని విశదీకరిస్తూ వాస్తవాలని వెలికి తీస్తూ మనం కంటెంట్ ఇస్తాం. అయితే చిన్నపిల్లలప్పటి నుంచి యూత్ కి కూడా మతపరమైనటువంటి భేదాలు వచ్చేస్తున్నాయని మీరు చెప్తున్నారు. అసలు ఇన్ని మతాలు ప్రపంచం ఎందుకు వచ్చాయి చెప్పండి? ఒక మతం పుట్టుకొచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటి? మిగిలిన మతాలన్నీ తప్పు, నేనే రైటు అనే భావన. లేకపోతే వాళ్ళ కొత్త మతం రావాల్సిన అవసరం ఉండదు. ఒక కొత్త మతం వచ్చిందంటేనే పూర్వం ఉన్నటువంటి మతాలన్నింటినీ కూడా ధిక్కరిస్తుంది అని. మతపరమైన భేదాలు కొత్త మతం పుట్టినప్పుడే వచ్చింది. క్రైస్తవ మతం ఎప్పుడు పుట్టింది? 2000 సంవత్సరాల పూర్వం. అంతకుముందు క్రైస్తవ మతం ఉందా? లేదు. క్రైస్తవ మతం వచ్చి 2000 సంవత్సరాల పూర్వం పుట్టింది అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి మతాలన్నీ కూడా అసత్యం, నేనే సత్యం అని చెప్తుంది. యూదు మతం 3500 సంవత్సరాల క్రితం వచ్చింది, అంతకుముందు లేదు. ఇస్లాం మతం 1500 సంవత్సరాల పూర్వం వచ్చింది, అంతకుముందు లేదు. మధ్యలో వచ్చిన మతాలు. ఇప్పుడు నిజంగా మానవాళి మీద వీళ్ళకి శ్రద్ధ ఉంటే, మానవులందరి మధ్య సమరసత కలగాలి, సామరస్య భావన ఉండాలి అనే ఒక లక్ష్యంతో వీళ్ళు ఉంటే కనుక కొత్త మతాలు పెట్టాల్సిన అవసరమే ఉంది. కొత్త మతం పెట్టి అందరినీ నా మతంలోకి మార్పిడి అవ్వండి అని అడగాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు మధ్యలో కొత్త మతాలు పెడతారు, మా మతంలోకి మత మార్పిడి అవ్వండి అని చెప్పి ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేస్తారు. మరి ఇప్పుడు మత భేదాలు రాకుండా ఏముంటాయి? వాళ్ళకి హారత పెట్టి స్వాగతాలు చెప్పాలా మేము? ఈ దేశంలో పుట్టలేదు కదా యేసు మతం, ఎక్కడి నుంచో వచ్చింది. మరి ఈ దేశంలో ఇప్పుడు 10 కోట్ల మంది 15 కోట్ల మంది క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ బై బర్త్ కొన్ని తరాల పూర్వం నుండి క్రైస్తవులు ఏమన్నా? ఈ మధ్యకాలంలో అందరూ మతం మార్చిన వాళ్ళేగా, ఏదో ఒక ప్రలోభాలు పెట్టి మతం మార్చిన వాళ్ళే కదా. ఇన్ని కోట్ల మందిని వాళ్ళు మతం మారుస్తుంటే మత భేదాలు రాకుండా ఏమవుతాయి? ఇప్పుడు మత భేదాలు వచ్చేస్తాయి, లేకపోతే రిలీజియస్ అవ్వకూడదు, ఇలాంటి దిక్కుమాలిన కట్టుకథలు నీతి వాక్యాలన్నీ హిందువులకి చెప్పారు. అయ్యేది వద్దు, మతం పెట్టేయండి. మత భేదాలు కంపల్సరీగా సమాజంలో ఉంటాయి. మతం పెడుతూ పూర్వం తనువు తెచ్చారు, రక్తపాతం జరిగింది. ఇప్పుడు కనీసం భౌతిక పరమైన హింస జరగట్లేదు. ప్రజాస్వామ్యం ఆధునిక యుగం, ప్రపంచంలో చూస్తూ ఉంటుంది ఎక్కడైనా హింస జరిగినా. కాబట్టి కొన్ని కవర్ చేసుకుంటారు, మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళలో హింసాపరమైన ప్రవృత్తి ఉన్నా కూడా. కానీ పూర్వం అలా లేదు. రాత యుగాల్లోకి వెళ్తే
కొట్టి చంపారు. వాళ్ళ మతాన్ని ప్రశ్నించిన వాళ్ళని రాళ్లతో కొట్టారు, దుప్పులు పోసి తగలబెట్టారు, చెట్లకు కట్టేసి చావగొట్టారు, రకరకాల హింసా పద్ధతుల్లో చావగొట్టారు. స్త్రీలను కూడా వదిలిపెట్టలేదు. కానీ మతాల చరిత్ర తెలియకుండా, అవి ఎంత ప్రమాదకరమో తెలియకుండా హిందువుల్ని మాత్రమే మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇవన్నీ నడవు. హిందూ అనేవాడు సగర్వంగా నేను హిందువులను ప్రకటించుకుంటాడు. చిన్నపిల్లడు అప్పటి నుంచి జై శ్రీరామ్ అంటాడు, భారత్ మాతాకి జై అంటాడు. చిన్నపిల్లడు అప్పటి నుంచి ఆ ఫౌండేషన్ ఉండాలి. యూత్ కి ఈ రోజు సినిమా హీరోలు ఇంకొకళ్ళు ఆదర్శమో ఆరాధనీయమో కాదు. నిజమైన చరిత్ర వీరుల్ని వాళ్ళు గౌరవించాలి, వాళ్ళని గుర్తెరగాలి. లేదా జై శ్రీరామ్ అంటే నామోషి అనేది గర్వంగా చెప్పాలి. ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు, వాడు హిందువు కాకపోయినా సరే, వాడు హిందువు కాకపోయినా భారతీయుల మూల పురుషుడు శ్రీరాముడు. నీకు దేవుడు కాదు పక్కన పెట్టండి, మీ రిలీజన్ వేరే అయినా కూడా నువ్వు భారతీయుడు అయితే మీ సంస్కృతికి మూల పురుషుడు శ్రీరాముడు. కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఎంత బలంగా ఉంది అంటే రామాయణం కారణం. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, వీటన్నిటికీ స్టాండర్డ్స్ కి ఏంటి మూలం ఏంటి? రామాయణం కదా. మరి ప్రపంచంలోనే తలమానికమైన సంస్కృతికి మూల పురుషుడైనటువంటి రాముడిని మన పూర్వీకుడిగా మనం గౌరవించినప్పుడు నువ్వు మళ్ళీ ఈ దేశంలో నాకు సంక్షేమ పథకాలు కావాలి, ఈ దేశం నుంచి వచ్చే ప్రయోజనాలు కావాలి, మళ్ళీ అదే రాముడిని తిట్టిపోస్తాను, వాళ్ళని ఎంతకాలం సహిస్తాం? ఇవన్నీ నడవలేదు. ఓకే, అంటే మీ పోరాటం అంటే ప్రాక్టికల్ గా నేను మీ వీడియోస్ చూసినప్పుడు కాబట్టి ఎన్నో సంవత్సరాలు నేను ఫాలో అవుతున్నప్పుడు చూస్తాను అక్కడి నుంచి. అంటే మీ పోరాటం ఎక్కువ శాతం క్రిస్టియన్టీ మీద, క్రిస్టియన్స్ మీద, పాస్టర్ల మీదే కరుణాకర్ సుగుణ గారు ఫోకస్ పెడుతున్నారు తప్ప సనాతన ధర్మం కోసం ఎవరైనా సరే కనుక హిందువులే, మన హైందవ సోదరులే ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడరు. అంటే మీ విజన్, మీ యొక్క కాన్సెప్ట్ సచ్చే లోపు క్రైస్తవ మతం అనే దేశంలో ఉండకూడదు, ఒక్క పాస్టర్ కూడా ఉండకూడదు అనే విజన్ఫుల్ గానే మీరు వెళ్ళిపోతున్నారు తప్ప పరామతానికి సంబంధించిన వంటి వాళ్ళ మీద మీరు మాట్లాడుతున్నారు తప్ప మన యొక్క సనాతన ధర్మంలో కొంతమంది హైందవ ధర్మాన్ని పాడు చేస్తున్నప్పుడు కరుణాకర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది కదా, మీ ఆఫీస్ లో అక్కడక్కడ చెత్తా చెదారం ఉంది, ఇదొక సమస్య. అక్కడ దుమ్ము కూడి చెత్తా చెదారం ఉంది, రైట్? ఇదొక సమస్య. ఇంకొక సమస్య, రెండో సమస్య ఏంటంటే బయట ఒకడు పెట్రోల్ డబ్బా పట్టుకొచ్చాడు, మొత్తం చల్లేసి అగ్గిపొగ చేస్తున్నాడు. మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు? చెత్తను పక్కన పెట్టి కింద ఎవరైతే కనుక ఆఫీస్ తగలటాలనుకున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. నేను చేస్తుంది కూడా అదే. లోపల ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ఇంకెవరైనా సంస్కరించవచ్చు, దాన్ని సంస్కరించడానికి హిందుత్వంలో పెద్ద మనుషులు ఉండాలి. ఇప్పుడు మేము ఆర్మీ లాంటి వాళ్ళు, ఫస్ట్ ఈ ధర్మాన్నే లేకుండా చేయాలి, దీన్ని తగలబెట్టాలి అని ఎవరైతే దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళతో ఫైట్ చేయడం మా ప్రయారిటీ. అన్ని సమస్యల మీద ఒకళ్ళే పోరాటం చేయరు. నేను స్పెషలైజేషన్ దేంట్లో, డాక్టర్స్ అంటే అన్ని రోగాలకి ఒకటే డాక్టర్ ఉంటారు, ఒక్కో దాంట్లో ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. నేను ఈ మాఫియాని ఎదుర్కోవడంలో స్పెషలిస్ట్, దాని మీద వచ్చేస్తాను. అప్పుడప్పుడు కూడా మీ సనాతన ధర్మం సంబంధించి ఏదైనా కనుక సమస్య వచ్చినప్పుడు సనాతన ధర్మాన్ని హైందవ ఆ సనాతన ధర్మానికి మచ్చ తెచ్చే విధంగా ఎవరైనా మాట్లాడినప్పుడు కనీసం మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, అలా మీ సనాతన ధర్మం గురించి ఈ యొక్క హైందవ సమాజంలో హిందూ యొక్క సనాతన ధర్మం అనే ముసుగులో ఎవరైనా తప్పు చేస్తే ఎప్పుడైనా ఖండించినట్టు మేము చూడలేదు. సో ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ రోజు సనాతన ధర్మం సరే అంటే రీసెంట్ గా ఇంత భయంకరంగా వైరల్ అవుతుంది, అఘోరి పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంత దారుణంగా సనాతన ధర్మం అని చెప్పాలి ఒక పిల్లని తీసుకుని వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుని, డూప్లికేట్ అఘోరి కాదు వాడు ఆర్టిస్ట్ అని చెప్పి మేము చాలా వీడియోస్ లో చాలా ఛానల్స్ లో అడిగితే నిర్మోహమాటంగా చెప్పాం. రెండోది, వేణుస్వామి అనేవాడు దొంగ, జ్యోతిష్యం పేరుతో హిందువులు దోచుకుంటున్నాడు, వేణుస్వామి గురించి చెప్పాడు. ఆ ప్రబోధానంద అని ఒక తాడిపత్రిలో చచ్చిపోయాడు, వాడు ఒక దొంగ, హిందుత్వం పేరుతో కొత్త సాంప్రదాయం పెట్టి మోసం చేస్తున్నాడు. ఇలా హిందుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దొంగల గురించి కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడు. అయితే ఎక్కువ శాతం అనేది మా ఎఫర్ట్స్ ఎక్కువ శాతం అనేది క్రిస్టియానిటీ కాదు, క్రైస్తవ మాఫియా మీద, మతంతో మాకు సంబంధం లేదు, మతం పేరుతో ఏర్పడిన ఒక మాఫియా మీద ఫైట్ చేస్తాం. అంటే మీరేమంటారంటే కర్ణాకరణ ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకోండి, కానీ క్రైస్తవులు ఎవరైతే హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు మా మతంలో జాయిన్ అవ్వండి అనేది మాత్రం చెప్పకూడదు అంటారు, అంతేనా? చెప్పకూడదు అన్నట్లా చెప్పుకోవచ్చు, కాకపోతే వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకూడదు, ఒకటి వాళ్ళ హక్కులకి భంగం కలగకూడదు, వాళ్ళ విశ్వాసాన్ని కించపరచకూడదు, మూడు
వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకుండా, వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా, వాళ్ళ విశ్వాసాలను కించపరచకుండా మీరు ప్రచారం చేసుకోండి. ప్రైవసీ ఇప్పుడు ఇళ్లలో దొరకకూడదు, మైక్ సౌండ్ పెట్టి డిస్టర్బెన్స్ చేయకూడదు. అది హక్కు కదా, రాజ్యాంగం కదా, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు అది. మైక్ సౌండ్ డిస్టర్బెన్స్ పెట్టా వాళ్ళే ఉందన్నా. ఇప్పుడు పొద్దున్న ముస్లింస్ పొద్దున్న లేచి అల్లాహ్ అక్బర్ పొద్దున్న సాయంత్రం చెప్పి అల్లా చేస్తుంటారు. మన హైందవ ధర్మంలో నుంచి పొద్దున్నే సంబంధించినటువంటి మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన మనం కూడా కౌశల్య మనం కూడా పెడుతూ ఉంటాం గుడి దగ్గర. వీళ్ళు ఏంటంటే జస్ట్ వదిలి ఇంటింటి సంబంధించినట్టు వీళ్ళు కూడా మైకులు చెప్పుకుంటారు చర్చ్. అది స్వేచ్ఛ కదా, వాళ్ళు వెళ్ళి ప్రకటించకూడదన్న రైట్స్ మనకు లేదు కదా అంటున్నా. ఏది స్వేచ్ఛ? మతాన్ని ప్రకటించుకోవడం స్వేచ్ఛ. నేను నా ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలి, నేను ధ్యానం చేసుకుంటా, నా పిల్లలు చదువుకుంటున్నారు, నా హక్కులకి భంగంగా బయట ఒక తపేళ తీసుకొచ్చినప్పుడు మోగిస్తున్నాడు అనుకోండి, నా హక్కుకు భంగం కలుగుతుంది. డిస్టర్బెన్స్ చేయడం న్యూసెన్స్ అంటారు కదా, న్యూసెన్స్ యాక్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు మైకులు తీసుకొచ్చి సోకండాలు పెడుతూ ఏడుపులు చేస్తూ పాత రకరకాల రణకొండ ధ్వనులు చేస్తుంటే నా హక్కులకు భంగం కలుగుతుంది. కలగకూడదు. అలాగా పర్మిషన్ తీసుకోవాలి. మైక్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? సౌండ్ డిస్టర్బెన్స్ న్యూసెన్స్ యాక్ట్ అవ్వకుండా. అలాగే ఇప్పుడు కొంతమంది దొంగలు రెక్కీలు చేస్తారా దొంగతనం చేసే ముందు? ఆ దొంగ అనేవాడు డైరెక్ట్ గా దొంగ వేషంలో ఇలా మాస్కులు కట్టుకుని ఒక జేమ్స్ బాండ్ వేషంలో రాడు కదా. రకరకాల వేషాలు, బిచ్చగాడి వేషంలో రావచ్చు, లేకపోతే చెలక జోషిని చెప్పేవాడి వేషంలో రావచ్చు, ఇలాగే మత ప్రచారకుడు వేషంలో కూడా రావచ్చు. అంటే ఏ ఇల్లు బాగా సంపన్నమైంది, ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఇందులో పిల్లలు ఉన్నారా, ముసలు ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవడానికి వాడు బైబిల్ పట్టుకుని నేను మత ప్రచారకుడు అని చెప్పి ఇంట్లో దొరుకుతాడేమో, ఇంటి మీద రెక్కీ చేస్తున్నాడేమో. వాడు ఊళ్ళోకి మత ప్రచారానికి వచ్చే ముందు పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది నా ఐడెంటిటీ, నేను మత ప్రచారం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిలో దూరను, ఎక్కడ పబ్లిక్ ప్లేసుల్లో సావధానంగా ఉన్న వాళ్ళని నేను చెప్తే వినే వాళ్ళ దగ్గరికి పోయి నేను చెప్పుకుంటాను. ఇవి లిమిట్స్. మత ప్రచారం పేరుతో అసలు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, ఒక్క ఇంట్లో దూరేడు దొరకలేక ఒక్క ఇంట్లో దూరితే ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎవరైతే గనక మాకు మా బైబిల్ ప్రకారంగా క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నమ్ముకోండి అనే ఉద్దేశంతో ఆయన యేసుక్రీస్తు ఆయన శిష్యులు చేసిన సువార్త పరిచర్య బైబిల్ ప్రకారంగా మేము చెయ్యాలి, చేపట్టాలి అని చెప్పేసి మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. అకార్డింగ్ టు లా మేము కూడా ఏమైనా వెళ్ళేసి మేమేం భయంకరంగా మత మార్పిడి అవ్వండి, మీరు విశ్వాసాన్ని మా విశ్వాసాన్ని మేము చెప్తే మీరు దీన్ని నమ్మండి అని చెప్పేసి అంటున్నాం అని చెప్పేసి అందులో తప్పే ఉంది అంటున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? కొత్తగా యేసు రాకడ దగ్గరలో ఉంటే వీళ్ళని మేకలు కొట్టుకుని రెడీగా ఉండమనండి, మాకు సంబంధం లేదు. మళ్ళీ వచ్చినప్పుడు మేకలు కొట్టుకుంటారా, కొరడాలతో కొట్టుకుంటారా, ఏదో చేసుకోమనండి, వాళ్ళకి సంబంధించిన విషయం. దగ్గరలో ఉందని 2000 సంవత్సరాల నుంచి ఇదే భజన. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్తారు. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత మీరు వేరే జన్మలో గుర్తు తెచ్చుకోండి, నాకు గుర్తుండాలి ఈ తపనతో మీరు ఈ జీవితం అంతా ఇలాగే బ్రతకండి. ఒక 1,00,000 సంవత్సరాల తర్వాత మీకు గుర్తు వచ్చేటప్పుడు, అప్పట్లో కరుణాకర్ చెప్పాడు 1,00,000 సంవత్సరాల క్రితం యేసు రాకడ దగ్గరలో ఉందా, అప్పుడు కూడా ఇదే చెప్తారు. సరే, ఇప్పుడు నేను మతం పెట్టుకుంటాను, ఏదో ఒక కాటికాపురం మతం, ఇంకోటి ఏదో మనం పెట్టుకున్నాను అనుకోండి, కాటికాపురం మతం పెట్టుకున్నాను, నేను అందరికీ కాటికి పూసేమన్నాడు మా దేవుడు అని చెప్పి నేను అందరి మొహం కాటికి పూస్తాను. నా మతం చెప్పింది కాబట్టి నేను పూసేస్తాను, సరిపోయింది. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. కాబట్టి ఇప్పుడు సింపుల్ లాజిక్, నా చేతిలో ఉన్న నా కర్రని నా ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకోవచ్చు, ఎదుటి వాడి ముక్కుకు తగలకుండా. అది లాజిక్. నేను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చూశాను, అంటే నేను దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అండ్ మీవి విజయప్రసాద్ రెడ్డి గారి డిబేట్స్ చూశాను చాలా. అంటే మీరు కొంతమంది పాస్టర్లతో కూర్చున్న డిబేట్స్ కూడా నేను చాలా చూశాను. ఇంకా అలా చూస్తున్న మూమెంట్ లో అండ్ ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అంశం మీద కూడా ఈ కొంచెం ఫైర్ గా అంటే చాలా విషయాలు ఒకరొకరు మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ రీసెంట్ గా అభినవ్ పాస్టర్ గారితో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మీరు కాల్లో తీసుకున్నప్పుడు ఇక ఆయన ఉన్న మాట ఏంటంటే, ఇంకెక్కడితో దీంతో ఫుల్ స్టాప్ పెడదాం, అందరూ ఒక ఐక్యతగా వెళ్దాం, మా మతాన్ని మీరు దూషించకండి, మీ మతాన్ని మేము దూషించాం, ఎవరి మతాన్ని వాళ్ళ స్వేచ్ఛగా ప్రకటించుకుందాం అన్న తర్వాత ఒక చర్చ, ఐక్య చర్చ లేకపోతే ఆత్మీయ కలయిక పెట్టుకొని దీన్ని ఒక సమస్యంగా పరిష్కరించుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోదాం అంటే కనుక దాన్ని మీరు ఏకీపించడం కూడా జరిగింది. అది ఎప్పుడు చేయబోతున్నారు, దీని ఫుల్ స్టాప్ ఎప్పుడు కట్టబోతున్నారు? నేను ఎందుకు ఏకీపిస్తున్నా మీరు చేయండి అన్నానంటే, వాళ్ళకి చేయడం సాధ్యం కాదు కాబట్టి. ఓకే, వాళ్ళు ఎప్పటికీ చేయలేదు. లేకపోతే ఒక ప్రపోజల్ పెడతారు, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను అనుకోండి, అది ఒక కర్ణాకర్కి ఇష్టం లేదంటారు. ఇప్పుడు వాళ్ళు చేయలేని విషయం వాళ్ళకే తెలుసు. ఎందుకంటే అక్కడ క్రిస్టియానిటీలో ఎవడి మాట ఇవ్వడం లేడు.
ఓకే వాళ్ళందరూ జాంబీలే. ఓకే జాంబీ సినిమా చూసారు మీరు? చూసాను. జాంబీ వైరస్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని కొలుపుదామని చూస్తారు. ఇందులో ఒక వైరస్ వచ్చినాడు, కొంచెం వైరస్ తక్కువగా ఉన్నాడు, వద్దురా కొలకొద్దురా అంటాడు. వైరస్ ముదిరిపోయింది వీడికి. పక్కనోడు వద్దురా కొలకొద్దురా అంటే వింటాడు. వాడు జాంబీలు ఎవరు కంట్రోల్ చేస్తాడు. కాబట్టి అది సాధ్యం కాదనే విషయం వాళ్ళకే తెలుసు. కానీ ఒక ప్రపోజల్ పెడితే కరుణాకర్ వెనక్కి వెళ్ళిపోయాడు, ఆయనకి ఇష్టం లేదు అని మా మీద తోద్దామని ఒక ప్రయత్నం. కాబట్టి నేను ఎందుకు వెనక్కి వెళ్తాను, రెండ్రా బాబు అంటున్నా. ఇప్పుడు ఈయన ఫస్ట్ టైం కాదు, ఎంత వీపీ రెడ్డి వచ్చాడు, కూర్చుందాం సామరస్యంగా మాట్లాడుకుందాం అని. అలాగే బ్రదర్ రెండు అన్నాను. మరి మీ వాళ్ళందరూ నువ్వు కంట్రోల్ చేయగలవంటే నా వల్ల అక్కడ అయిందంటే నా వల్ల కాదన్నాడు. వీపీ రెడ్డి కంటే పెద్ద పాస్టర్ కాదు కదా ఈయన, ఏదో నిన్న వల్ల ఊగుతున్నాడు ఈయన. అంతకుముందు ఎవడో కూడా తెలియదు. అసలు ఈ పిల్ల పాస్టర్ చెప్తే నేనేది ఏంటని చెప్పి వాళ్ళ పాస్టర్లు వేసుకుంటారు రేపు. కాబట్టి లోపల వ్యవస్థ ఎలా ఉంటదని నాకు తెలుసు. క్రైస్తవ మాఫియా ఎలా పనిచేస్తుంది, అది ఎవరి కంట్రోల్లో ఉండదు. అది ఇంటి విదేశాల కంట్రోల్లో ఉంటది. విదేశాలు ఏమన్నా మన దేశంలో సామరస్యం ఉండాలి అని విదేశీ శక్తులను ఆలోచిస్తారు వాళ్ళు. మన దేశం డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఆలోచిస్తారా? ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు. ఆ మాఫియా అనేది సామరస్యపూర్వకంగా ఇది మనం చెప్పుకోవడం బాగుంది. కానీ ఒకవేళ కనుక సంవత్సరంగా అయ్యి అందరు కూడా ఒక యూనిటీ మీద వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అని మన తెలుగు రెండు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి భాషలు అందరూ కూడా ఇంకా వద్దు. మీకు ఆ మతం మూల సిద్ధాంతాలు ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాం. ఆ మతం మూల సిద్ధాంతాలు విద్వేషం. విద్వేషం నుండే పుట్టుకొచ్చింది అది. మీరు ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే రక్తం రుచి మరిగిన తోడేరు రేపు నుంచి పళ్ళు పొలాలు ఆపేసిందని చెప్తున్నారు. సాధ్యం అనేది మీరు కౌన్సిలింగ్ ఇచ్చి తోడేళ్ళకి పళ్ళు తినేలాగా చేయగలరా? ఇంపాసిబుల్ కదా. సరే నిజంగా అలా చేయగలిగితే చేయండి అంట, నేను కాదంటలా. అలా చేయగలిగిన మహానుభావులు ఎలా ఉంటే హిందుత్వం జోలికి రాకుండా వాళ్ళ లిమిట్స్ లో ఉండేలాగా వాళ్ళని ఉంచగలిగే వాళ్ళు ఉంటే రండి, నేను అప్పుడు నేను మాట్లాడను. అంటే ఇప్పుడు ఓకే, అక్కడ వరకు ఓకే. వీళ్ళు వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించకూడదు అంటారు. వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించవద్దని చెప్పట్లా. ఓకే, హిందుత్వ దూషణ చేయకూడదు, రైట్, హిందువులని ఇబ్బంది పెట్టకూడదు, ప్రలోభ పెట్టకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో సమస్య ఉంటుంది. సమస్య ఉన్న దగ్గరికి పోయి మా దేవుడు అద్భుతాలు చేస్తాడని వలయకూడదు. మీ దేవుళ్ళలో క్యారెక్టర్ లో గొప్పతనం ఉంటే చెప్పు, అది నచ్చితే అక్కడికి వస్తుంది, లేకపోతే లేదు. నువ్వు ఇట్లా అద్భుతం జరిగిపోద్దని వలేసాం అనుకో, ప్రూవ్ చేయమంటారు. అద్భుతం జరిగిద్దని తీసుకొచ్చా, జరగకపోతే నీ ముడి మీద గొడ్లు ఓడిస్తాం, దానికి ఒప్పుకుంటావా? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రిస్క్ లేని వ్యాపారం చేస్తున్నారు. అచ్చు బొమ్మ వేద్దాం అంటున్నారు. అచ్చు పడితే నువ్వు నాకు 100 రూపాయలు, బొమ్మ పడితే నేను నీకేమన్నావు, ఇందులో నాకేమైనా రిస్క్ ఉందా? లేదు కదా. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నా మతంలోకి వచ్చే, నీ సమస్య పోయిందా, మతం మార్పిడి అయిపో, అవ్వకపోతే నేను నీకేమన్నావు. కండిషన్ పెట్టినప్పుడు ఈక్వల్ గా ఉండాలి కదా, అప్పుడు ఆట బజా ఉంటది. సరే ప్రార్థన చెయ్యి, ఎంతమంది ప్రార్థన చేస్తే అందరి సమస్యలు పోవాలి, మళ్ళీ రాకూడదు. ఎవడో సమస్య పోకపోయినా నీ గొడ్డలు ఓడిస్తా ఉంటాం. లేదు అంటే చెప్పొద్దు, నీకు నమ్మకం లేనప్పుడు మా దేవుడు అద్భుతాలు చేస్తానని చెప్పొద్దు. నీకు రిస్క్ లేని వ్యాపారం చేస్తున్నావు, నీ ఆటలు సాగుతున్నాయి అక్కడ. అన్న కర్ణాటక అంటే నేను ఒకటి ఇది మాట్లాడచ్చు లేదు, క్రిస్టియానిటీ మీద ఇంత ఫోకస్ఫుల్ గా అంటే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు దాని మీద మీ యొక్క ఎజెండా ఇదే అంటున్నారు కదా. మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, గోవుల్ని సంరక్షించాలి, ఆవులను వధించకూడదు, దాన్ని భుజించకూడదు అని చెప్పేసి అని చేస్తున్నారు. గోమాతను కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి హైందవులు కూడా చాలా పోరాటం చేస్తున్నారు. మీరు చూపించే మీ గట్స్, మీ జ్ఞానం, మీ యొక్క డిబేట్స్ ముస్లిమ్స్ జోలికి ఎందుకంటే చాలా తక్కువగా వెళ్తారు? అంటే అంత వాళ్ళు కొంచెం పవర్ఫుల్ అనా, లేకపోతే ఎందుకు కనీసం ఇన్ని గోలు ఇంకా కూడా ఆవులు ఇంకా కూడా వేరే ప్రాంతానికి తరలించడం, వాటిని కోయడం, తినడం అనేది ఇంకా జరుగుతూనే ఉంది. దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి అన్న. ఆల్రెడీ ఇంతకుముందే సమాధానం వచ్చేసింది. ఎన్నో సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కడు అన్ని సమస్యల మీద పోరాటం చేసి దేనికి కాకుండా పోతాడు. దేంట్లో ఒక దాంట్లో స్పెషలిస్ట్. అలాగే కొన్ని విషయాల్లో సందర్భాన్ని బట్టి మనం పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు, క్రైమ్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు, తీవ్రవాదుల మీద యుద్ధానికి వెళ్తాడు. బోర్డర్ లో తీవ్రవాదులతో యుద్ధం చేయడు కదా. అతను ట్రైనింగ్ దేనికోసం అతను నియమించబడ్డాడు? ఇక్కడ దొంగలు పట్టుకోవడానికి, ఇక్కడ దేశం లోపల ఉన్నటువంటి నేరస్తులను పట్టుకోవడానికి, ఇక్కడ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి.
అంతేగాని ఇక్కడ ఇతను కూడా పోలీసే కదా, జీతం ఇస్తున్నాం కదా, మరి తీవ్రవాదులు యుద్ధానికి పంపించేద్దాం, దానికి ట్రైనింగ్ వేరే ఉంటుంది. అలాగే ఇప్పుడు ముస్లిమ్స్తో, మీరు ముస్లిమ్స్ అన్నారు, సాధారణ ముస్లిమ్స్తో మనకు సంబంధం లేదు, సాధారణ క్రైస్తవులతో మాకు ఇబ్బంది లేదు. మతం పేరుతో మాఫియా అని చెప్పారు. మతం పేరుతో మత మార్పిడి ముఠాలు కావచ్చు, దేశాన్ని విచ్ఛిన్నం చేద్దానికి ప్రయత్నం చేసే వీడు మనకు శత్రువులు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇస్లాం విశ్వాసాలని పాటించేటటువంటి కొంతమంది వ్యక్తులు, ఉగ్రవాదులు, వాళ్ళు ఇలా మత మార్పిడులు చేస్తున్నారా, వాళ్ళ విధానం ఏంటి, బాంబులు వేస్తారు. ఆ బాంబుల్ని డిస్మాండిల్ చేసేది ఎవరు, నేను చేస్తానా, నాకు నాలెడ్జ్ ఉంది అందులో. వాళ్ళు ఎవరు హ్యాండిల్ చేయాలి, గవర్నమెంట్. వాళ్ళు నెట్వర్క్ ఎక్కడెక్కడ వాళ్ళ నెట్వర్క్ ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కనిపెట్టాలి వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు బాంబులు కాల్చడానికి, వాళ్ళ సహాయం చేస్తున్నారు, ఇవన్నీ ఎక్కడ సామగ్రి అంతా ఎక్కడ దాచారు, ఇదంతా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ బయటికి తీస్తే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దాంట్లో చేయాల్సిన వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళ విధానం అది కాదు. వీళ్ళు ఫిజికల్ గా బాంబులు పెట్టరు, ఒక పంపలో దొరుకుతారు, అగ్గిపల్లి గీసి వచ్చేస్తారు, అది ఫిజికల్ గా తగలబడదు, ఒక అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లో. దీని మీద మనం వర్క్ చేయగలం. దీనికి మళ్ళీ గవర్నమెంట్ నియమించినటువంటి పోలీసులు ఆర్మీలో పనికిరాదు, ఇక్కడ వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ. సింపుల్ గా ఒక మోటార్ సాగుతాం, ఒక్క పనికి ఒక్క చేయాలి, గైడ్ చేయాలంటారు కదా, అందరికి అర్థమయ్యే భాషలో. మనం ఏది చేయగలమో, ఎక్కడ అవసరమో అక్కడే చేయాలి. అక్కడో సమస్య ఉంది కానీ అటు పరిగెత్తి, ఎక్కడో సమస్య ఉంది ఎక్కడ పరిగెత్తి, దాని మీద మనకు అవగాహన లేకపోయినా, మన సామర్థ్యం లేకపోయినా ఏం పెట్టకూడదు. సో దానికి సంబంధించి అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓవరాల్ గా ఏదైనా జరిగిన హిందూ ధర్మం దానికి సంబంధించి దాని గురించి మాట్లాడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ జిహాద్, దానికి సంబంధించి మా హిందూ సోదరులు వేరే వాళ్ళు ఉన్నారు సంబంధించి గోమాత లవ్ జిహాద్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. స్పీచ్ల్లో కానీ కొన్ని వీడియోస్ లో ఆ ప్రస్తావన వస్తూ ఉంటుంది కదా. లవ్ జిహాద్ గురించి ఆడపిల్లలకి అవగాహన కల్పించడం, మన కంటెంట్ అంతా కూడా మేధోపరంగా ఉంటుంది. మేధోపరంగా అవేర్నెస్ తేవడం, చైతన్యపరచడం, దాంట్లో లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఉంటుంది. మత మార్పిడి గురించి అవగాహన కల్పించడం ఉంటుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు కన్క్లూజింగ్ పాయింట్ ఏంటంటే, చివరిగా సో ఇన్ని చెప్పారు, ఏదున్నా సరే కనుక ఇక్కడ సంబంధించినటువంటి అంటే ఎగ్జాంపుల్ చిన్న చిన్న చెత్త గురించో వీటి గురించో నేను మాట్లాడను. నా ఎజెండా ఒకటే, నా హిందూ ధర్మాన్ని ఎవరైనా కనుక కొంతమంది క్రైస్తవులు వచ్చి ఇబ్బంది పెట్టినా, చులకన హేవల భావంతో మాట్లాడినా నేను ఖచ్చితంగా దాని గురించి స్పందిస్తాను, దాని పోరాటం మొత్తం దాని మీద అన్నారు. సో ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఇక్కడ ఈ మనకు సంబంధించి పాస్టర్ ప్రవీణ్ పడవ గారి దగ్గర నుంచి వస్తే ఓవరాల్ గా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చేసారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూకి వెళ్ళే ముందు మీరు చెప్పిన కన్క్లూజన్ లో నేను కొంచెం క్లారిటీగా చెప్పేది ఏంటంటే, ఈ రోజు పాస్టర్లు ఎవరో వచ్చి దూషిస్తున్నారు, దానికి నేను ప్రతిస్పందిస్తాను కాదు. నా ఆలోచన విధానం ఏంటంటే, వందల సంవత్సరాలుగా వీళ్ళ విధ్వంసం కొనసాగుతుంది. ఈ రోజు నిన్న మొదలైంది కాదు, ఈ వందల సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్న విధ్వంసానికి ఒక భారతీయుడిగా, ఒక సగటు హిందువుగా నేను ప్రతీకారం చేస్తాను. ఈ రోజు జరిగే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. చరిత్రలో ఏదైతే వీళ్ళు దుర్మార్గంగా అతిథి దేవోభవ అని చెప్పి నా దేశం స్వాగతిస్తే వీళ్ళు తిన్న ఇంటిని తగలబెట్టారో, అలాంటి దిక్కుమాలిన పాషాణ మతాలకు కూడా బుద్ధి చెప్తాను. సగటు భారతీయుడిగా నా ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానంతో ఏకీభవించిన వాళ్ళు, అనుసరించే వాళ్ళు కూడా ఈ లక్ష్యంలో భాగస్వాములు అవుతారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి ఆల్రెడీ మన ఐజీ అశోక్ కుమార్ గారికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి పర్టికులర్ గా ఆయన యొక్క కిడ్నీస్ లో, లివర్స్ లో పర్టికులర్ ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, అండ్ ముఖ్యంగా సైన్స్ లాబొరేటరీ సంబంధించి కూడా ఆయన ఖచ్చితంగా 3 సార్లు పడ్డారు అని ఓవరాల్ ఫుటేజ్ మొత్తం క్లియర్ గా కంక్లూజివ్ ఇచ్చేశారు. ఆయన కూడా కొంతమంది రాజే బోడా గారు, అభినవ్ గారు, కొంతమంది పాస్టర్ అజయ్ గారు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి లేదు దీని గురించి స్పెషల్ గా ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇది హత్య అంటున్నారు. హత్య అన్నారు కానీ హిందువులు చేశారని చెప్పి పర్టికులర్ అనట్లేదు కదా, మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఎవరైనా మా పేరు చెప్పారు కదా, మొత్తం ఫాలో అవ్వలేదు. హిందువులు చేశారని చెప్పారు, పర్టికులర్ గా నా పేరు తీశారు. ఓకే, ఎవరు తీశారన్నా? ఈ అజయ్ కుమార్ అనేవాడు మాట్లాడు, విపి రెడ్డి అనేవాడు విన్నర్ నా పేరు తీసాడు. అక్కడ కొంచెం కొంతమంది క్రైస్తవులు ఈ మీడియా ముందుకు వచ్చి కరుణాకర్ అనేవాడు అనుమానాస్పదంగా ఏదో పోస్టులు పెట్టి డిలీట్ చేశాడు, ఆయనకు ముందే తెలిసింది. ఎట్లా తెలిసింది?
అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమే ఏదో చేశాం అనే ఒక అనుమానం రేకెత్తించే విధంగా, మా మీద ఆగ్రహావేశాలు కలిగే విధంగా రెచ్చగొట్టారు ప్రతి ఒక్కరిని అక్కడ. కాబట్టి డే 1 నుంచి మేము రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. అవసరమే ఉంది. ఒక పాస్టర్ యాక్సిడెంట్ గా చచ్చిపోయాడు, ఒకవేళ వాళ్ళకి అనుమానాలు ఉంటే అనుమానాలు నివృత్తి చేసుకుంటారు, దర్యాప్తు కోరతారు పోలీసుల్ని, అంతే. దాంట్లో మాకే సంబంధం. హిందువుల మీద తోస్తున్నారు కాబట్టి మేము వచ్చాం. సో కంక్లూజన్ ఏమంటారు? ఖచ్చితంగా దీన్ని ఈ కేసు ఇక్కడతో ఆగిద్ది అనుకుంటున్నారా? అంటే మీ అనాలిసిస్ చెప్పండి. ఇక్కడతో ఆగిద్ది అనుకుంటున్నారా? సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కొంతమంది, ప్రైవేట్ ఎంక్వైరీ చేస్తామని కొంతమంది. పర్టికులర్ గా ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని ఎందుకు కావాలని దీన్ని ఈ చర్చాంశాన్ని ఇంకా పెద్ద చేస్తారంటే, వాళ్ళ మిసెస్ గారు కూడా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకుందన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా చెప్పారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ విశ్వాసులు కూడా చెప్పారు. కానీ ఎందుకు కొంతమంది పర్టికులర్ గా దీనికి చర్చ చేసి, వాళ్ళకి 2 ఆడపిల్లలకు సంబంధించి ఒక ఆడపిల్ల ఉన్నారు, వాళ్ళ కుటుంబం, మా డాడీ ఇలా తాగి ఇట్లా చనిపోయారంట అని పదే మనం గుర్తు చేయడం, అదే అంశం వాళ్ళ కుటుంబాన్ని ఇంకా మనోవేదన గురి చేసినట్టు అవుతుంది కదా నాకు అన్నట్లు. ఎందుకు అవసరమా? ఎవరిని అడగాలి అంటే ఈ డిబేట్ సంబంధించి వాళ్ళకి సంబంధించి క్రైస్తవులు కొంతమంది వచ్చారు. ఫ్యామిలీ అప్పీల్ చేసింది ఎవరిని, ఒరే దరిద్రులారా, మీరు చేసే పెంట వల్ల మా కుటుంబం పొరుగు పోతుంది, ఇక్కడతో ఆపేసేయండి అని ఒక సారాంశంతో ఎవరికి చెప్పింది ఆవిడ? ఈ పాస్టర్లకే చెప్పింది. ఆగారా? వాళ్ళు డే 1 నుంచి వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. ఫ్యామిలీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. బహుశా ఈ మద్యం అలవాటు ఉందనే విషయం వాళ్ళకి ముందే తెలుస్తుంది కదా. బయటికి వెళ్ళినప్పుడు, డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కూడా ఈ తాగే అలవాటు ఉందేమో, అలా తాగి ఇలా చేసుకున్నాడేమో. బహుశా ఆ క్లారిటీతో వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. దీన్ని ఎక్కడతో వదిలేయండి, కుదరదు, ఎంక్వైరీ చేయాల్సిందే అన్నారు. మొత్తం సీసీ ఫుటేజ్ తో సహా వచ్చింది. ఎక్కడతో కుదరదు, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ దగ్గర తేండి అన్నారు. వీళ్ళు ఏంటంటే ముందు ఎగిరి గంతేశారు, హత్య జరిగింది, అది యాక్సిడెంట్ డిసప్పాయింట్ అయిపోయారు, హత్య కాకుండా పోయింది. కేఏ పాల్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటంటే, అంటే ఇక్కడ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా హత్య అంటున్నాడు. కేఏ పాల్ కమెడియన్ లా కనబడే ఒక ప్రమాదకారి. అంటే చాలా మంది లైట్ తీసుకుంటారు, కమెడియన్ అనుకుంటారు, అది కూడా వాస్తవమే, ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉంటాడు, కానీ అది చాలా డేంజరస్ క్యాండిడేట్. రైట్. ఇప్పుడు మీ అనాలిసిస్ ఏమంటారు? మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేసి అది చేసి ఇది చేసి చివరికి అదే తెలియదు అంటారా, లేదంటే పర్టికులర్ గా ఇంకా ఏమైనా కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉన్నాయి అంటారా? ఆస్కారం ఎక్కడ ఉంది? పోలీసులు తక్కువ ఇన్వెస్టిగేషన్ చేశారా? లేదు, 20 days ఇన్వెస్టిగేషన్ చేశారు. 20 days చేశారా? 4 రోజులు చేశారా? ఎన్ని ఆధారాలు తెచ్చారు చూడండి. యూపీఐ పేమెంట్స్ తెచ్చారా? సీసీ ఫుటేజ్ తెచ్చారా? ఫోన్ కాల్ డేటా తెచ్చారా? ప్రత్యక్షంగా చూసిన సాక్షుల వివరాలు చెప్పారా? ఇన్ని వివరాలు తీసుకొచ్చి ఎంతమంది సాక్షులను ఎంక్వైరీ చేసి సాంకేతికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఇన్ని తీసుకొస్తే ఇవన్నీ తప్పు చెప్తాయా? పోలీస్ వ్యవస్థ మొత్తం ఒక హత్యని ప్రమాదంగా చిత్రీకరించే పనిలో ఉండదా? అందులో ప్రభుత్వం సహకరించిందా? ఏం మాట్లాడుతున్నారు ఈ పిచ్చనప్పుడు? అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు ఈ చర్చి వ్యవస్థలో ఉండే సాధారణ విశ్వాసులు, వాళ్ళకి తర్కం పనిచేయదు. వాళ్ళకి ఎప్పుడైతే మీరు చర్చికి వెళ్ళారో మీ చిప్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కడికి కూడా చిప్ ఆఫ్ అయిపోతుంది. ఆ పాస్టర్ ఏం చెప్తాడో దాన్ని ఫాలో అవడమే తప్ప గుడ్డిగా వీళ్ళకి ఆలోచన అనేది ఉండదు. వీళ్ళు అత్యంత ప్రమాదకరమైన కుట్రదారు ఈ పాస్టర్. అంటే బుర్రలేని ఒక గుడ్డి గుర్రెల్ని నడిపించే ప్రమాదకరమైనటువంటి కుట్రదారు. 2 డేంజరస్ ఎలిమెంట్స్. వీళ్ళకి బుర్రలేదు, వీడి కుట్ర. ఈ కుట్ర ఉన్న వాడి చేతిలో ఈ బుర్రలేని ఉన్నారు. ఈ కుట్రదారుడు ఏం చేస్తాడు? ఈ బుర్రలేని సమూహాన్ని గవర్నమెంట్ మీద కన్నా తోలుతాడు, హిందూ సమాజం మీద కన్నా తోలుతాడు, దేశాన్ని తగలబెట్టండి అని చెప్తాడు. వాడు దేనికైనా వాడతాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రమాదకరమైన వ్యవస్థ, చాలా డేంజరస్ సిస్టమ్ ఇక్కడ ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ ప్రవీణ్ ఇష్యూ ద్వారా బయటకు వచ్చింది. నేను చెప్తుంటే నమ్మలా. నేను చెప్తుంది ఏంటి? వాళ్ళు చాలా డేంజరస్ అని చెప్తున్నాం కదా. ఏ విధంగా డేంజరస్? మీరు ఆధారాలు చూపించిన నమ్మరు, ప్రభుత్వం నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేసిన నమ్మరు, ఇది అబద్ధం అంటారు, వీడియో ఫోటోలు వచ్చిన అబద్ధం అంటారు. చివరికి ప్రవీణ్ భార్య వచ్చి మా ఆయన దరిద్రులా అని చెప్పినా ఆవిడ కూడా గుర్తు చెప్తారు. ఒకళ్ళ పాస్టర్లు బయటకు వచ్చి ఏదో కనబడుతుంది కదా, ప్రవీణ్ కదా వీడియోలో ఉంది, ఎందుకు ప్రార్థన చేస్తారు ఆయన చెడుతున్నారు, ఆయన నమ్మనా కూతురు చెడుతున్నారు. వీళ్ళు ఎంత డేంజరస్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు మొత్తుకునేది అదే కదా. ఇప్పుడు నేనేమంటానంటే,
మతం అనేది ఇండివిజువల్ చేసేయండి. అందులో పర్టికులర్ క్రైస్తవ మతం అనేది ఇండివిజువల్ చేసేసి ఈ పాస్టర్ల వల్ల ఏమైనా కించిత్ లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా, దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏరా బాలరాజు నీ వల్ల దేశానికి ఉపయోగం అన్నట్లు ఏమిరా పాస్టర్ నీ వల్ల ఉపయోగం? జనాలు రెచ్చగొట్టడం తప్ప, దక్షిణ భాగాల పేరుతో వాళ్ళకి పిండుకోవడం తప్ప. సరే, ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక కోణం, ఇది ప్యూర్గా యాక్సిడెంట్ స్పష్టంగా ఉంది. అయితే ఇంకొక కుట్ర కోణం ఏముంది అంటే హర్ష కుమార్, మాజీ ఎంపీ హర్ష కుమార్ అనే వ్యక్తి ఒక 5 పాస్టర్లు కలిసి కొంతమంది పాస్టర్లని చంపేసి కేంద్ర ప్రభుత్వం మీదకి తొయ్యాలి అని ఒక ప్రణాళికలో ఉన్నారని మాకు తెలిసింది. వీళ్ళకి ఢిల్లీ నుంచి గైడెన్స్ ఉంది. పాస్టర్లు చంపేస్తారు వీళ్ళు. ఎవరు చంపారని చెప్తారు? అదిగో హిందువులు చంపారు, అదిగో బీజేపీ వాళ్ళు చంపారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపారు, కేంద్ర ప్రభుత్వం చేసింది, అదిగో పలానా హిందూ సంస్థలు, వీళ్ళ మీద తోసేయచ్చు అని చెప్పి వాళ్ళ మత మార్పిడి ముఠాలని రక్షించుకోవడానికి లేదా వాళ్ళకి కావాల్సిన కొత్త కొత్త చట్టాలు చేయించుకోవడానికి ఈ హర్ష కుమార్కి రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. కొడుకును రాజకీయాల్లో తీసుకురానుకుంటున్నాడు. కొడుకు ఎంపీ సీటు ఇవ్వమని కాంగ్రెస్ వాళ్ళు అడిగాడు. అడిగాను, తూర్పు కూడా తెలియదు, ఆకు కూడా తెలియదు, ఆడికి ఎందుకు సీట్ అంటే లేదు లేదు నేను 1000 కోట్లు సంపాదించుకున్నాను, వయసు అయిపోయింది కదా, ఆయన పోయేలాగా ఉన్నాడు, మరి 1000 కోట్లు ఎలాంటి పొలిటికల్ ప్రొటెక్షన్ లేకుండా ఉత్తర కుమారుల కొడుకు చేతిలో పెడితే ఈ ఏదో ఒక దర్యాప్తు జరిగి ఏదో జరిగే అవకాశం ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. కాబట్టి పొలిటికల్ గా మనోడు ఒక ప్రొటెక్షన్ ఉంటే ఈ 1000 కోట్లకి రక్షణ ఉంటుందని చెప్పి కొడుక్కి ఎంపీ టికెట్ తెచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కొంచెం ఏమైనా నెగ్గే ప్రయత్నాలు చేద్దాం, ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని కమ్యూనల్ గా ఒక ఇష్యూస్ రెచ్చగొట్టని చెప్పి హర్ష కుమార్ చేసినటువంటి కుట్ర అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మాజీ ఎంపీ హర్ష కుమారే ప్రవీణ్ కుటుంబాన్ని అందరినీ చంపేస్తామని చెప్పి, ప్రవీణ్ సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకునేలా చచ్చిపోమని చెప్పి అతన్ని బెదిరించాడు. దీనికి పాస్టర్ షాలేం రాజు అనేవాడు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాడు. బీపీ రెడ్డి కూడా ఈ కుట్రలో ఉన్నాడు. జానుమిని లింగం అనేవాడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బీహార్ గ్యాంగ్ లను పిలిపించి ఓచపోతలు కొట్టించామని చెప్పి ప్లాన్ చేశారు. ఆ రోజు వాళ్ళు రెచ్చగొట్టింది కూడా అదే. కాకపోతే పోలీసులు అక్కడ కుట్రల్ని జరగకుండా అడ్డుకోగలిగారు. ఇంత డేంజరస్ వ్యవస్థ వెనకాల పనిచేస్తుంది. అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు చెప్పిన స్టేట్మెంట్ కనుక వాస్తవం అనేది డైరెక్ట్ గా తెలియాలి అని చెప్పేసి అని ఈ వీడియో చూసినప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని మీకు ఎట్లా సమాచారం వచ్చింది, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు చెప్పండి అని చెప్పని పిలిస్తే ధైర్యంగా వెళ్ళి నిరూపించగలుగుతారా? అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కామెంట్స్ ఇంకా దీన్ని పెద్ద చేసినట్టు, ఇంకా మనిషి కవర్ పరిచినట్టే కదా ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్. బోడిగడి పేరు చెప్పారు, కేపాలా అభినవ్ కదా, అజయ్ బొక్కగడి పేరు చెప్పారు కదండి, బోడిగడు రాజగోడ. అవునవునవునవును. వాడు ఏం చెప్తున్నాడు? నాకు దాదాపుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఇది ఢిల్లీ నుంచి సంబంధించినటువంటి మన ఎక్కడ బీజేపీ వాళ్ళు అమిత్ షా ఆధారాలు ఇచ్చాడా? ఈ హర్ష కుమార్ మాజీ ఎంపీ కదా, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధి, ఆయన ఏమైనా ఆధారాలతో మాట్లాడుతున్నాడా? బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా పనిచేసిన హర్ష కుమారే బాధ్యతారహితంగా మాట్లాడుతున్నప్పుడు నేను నాకున్న అనుమానాలు చెప్తే తప్పు ఏంటి? సాధారణ పౌరుడిగా వాళ్ళు ఏమంటున్నారు? ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసులు మేము లీడ్స్ ఇస్తాం అంటున్నారు. మీరు లీడ్స్ ఇస్తామనే పేరుతో హిందువుల మీద తోసేసి అమిత్ షా అని, బీజేపీ అని, చిరంజీవి స్వామి అని మీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్పి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటారా? నేను నాకు అనుమానాలు ఉన్నాయి, తీసుకెళ్లి హర్ష కుమార్ అరెస్ట్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, 4 బేకండి చెప్తాను నిజాలు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేయండి. నేను లీడ్స్ చెప్తున్నా కదా, సాధారణ నాకు హక్కు లేదా? హక్కు ఉంది, కానీ అది మీరైనా వాళ్ళని ఎవరైనా సరే ఇది శాంతి పద్ధతులకి ఏమాత్రం అదే చెప్తుంది. ఆ కామన్ సెన్స్, ఆ బుద్ధి హర్ష కుమార్కి ఏమైంది అంటున్నా. ఇప్పుడు నేను సాధారణ పౌరుణ్ణి, సరే ఒక హిందూ సంస్థ ప్రతినిధి అనుకోండి, కానీ దానికంటే ఇంకా గౌరవబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఎంపీ. అది చేసాడు కదా దరిద్రుడు హర్ష కుమార్. ఎంత బాధ్యతగా ఉండాలి? ఒక మతం మీదకి నువ్వు రెచ్చగొడతావా? ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు చెప్పాడు. కామన్ సెన్స్ ఉందా? ఏ ఆధారం లేకుండా వ్యక్తి పేరు చెప్తారా? కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో మాకు తెలియదు, మా అనుమానం మాకుంటాయి. వీళ్ళు ఎంత కుట్ర చేస్తున్నారు అంటే ఏ ఆధారం లేకుండా ఇంత ఊరికి క్రియేట్ చేస్తున్నారా? ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా క్రియేట్ చేస్తున్నారా? ఇందులో రాజకీయ కుట్ర ఏదో ఉంది. రాజకీయ కుట్ర ఏంటి? ఆంధ్రాలో కాంగ్రెస్ సంగ్రహం అయిపోయింది, ఆచూకీ లేదు, దానికి బలోపేతం చేసుకోవాలి. చంద్రబాబు గారి మీద వాళ్ళకి తగ ఉంది.
ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయలేదని చెప్పి. ఇప్పుడు వాళ్ళు కుట్ర చేయరా, ఎందుకు చేయరు? నలుగురు పాస్టర్లను వేసేసి హిందువుల మీద తోసేద్దాం, కూటమి ప్రభుత్వం మీద తోసేద్దాం, పవన్ కళ్యాణ్ హిందుత్వవాదిగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడం ఈజీ అని చెప్పి వీళ్ళు చంపుతున్నారు. విజయ్ కుమార్ అనే పాస్టర్ని, హనీజాస్ అనే పాస్టర్ని వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు చంపబోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ డౌట్. విజయ్ కుమార్ అనగానే మాకు గుర్తొచ్చింది, ఆయన రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు. శివశక్తి టీం మా ఇంటిపైకి వచ్చి దాడి చేసి మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి అని దాడి జరుగుతున్న అంశం మీద. ఎవరు? విజయ్ కుమార్ గారు. నేను చూడలేదు, ఏంటి అవి చూడండి. సో ఆయన ఒక అయితే గనక వీడియో అయితే గనక ఆయన ఛానల్ నుంచి రిలీజ్ చేసేసినట్టున్నారు. డిలీట్ చేసాడా? అందరూ తిట్టుంటారు. మార్నింగ్ జరిగింది వాళ్ళ ఆఫీస్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇలా దాడి చేశారని చెప్పేసి అని జరిగింది. వాళ్ళ అమ్మగారు ఏదో ఒక అబద్ధం అని చెప్పి క్రియేట్ చేసి సింపతి తెచ్చుకున్నామని చూస్తున్నాడు. అందులో ఆధారాలతో దొరికిపోయి ఉంటాడు ఎక్కడో. ఎందుకు వచ్చిన కారణం డిలీట్ చేసాడు. వాడి పరిస్థితి ఏంటంటే ఓపెన్ గా చెప్పాడు. వాడి వీడియో ప్లే చేసి మరీ నేను కాంటాక్ట్ ఇచ్చాను, మా శివశక్తి ఛానల్లో ఉంది. వాడు ఏమంటాడంటే 3 నెలల నుంచి అప్పుల్లో ఉన్నాడంట. ప్రవీణ్ ఎప్పుడైతే చచ్చిపోయాడు ఇప్పుడు దొరికింది నాకు అవకాశం అంటాడు డబ్బులు అడుక్కోవడానికి. ఇల్లు కట్టి అప్పుల్లో ఉన్నాను, ఇప్పుడు మంచి పట్టుబట్టాను అంటాడు. చూసాను, మీ అందరు గూగుల్ పే, ఫోన్ పే చేయండి, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని. అదే ఇప్పుడు ప్రవీణ్ పేరుతో ఆ శవం మీద చెందరుకుంటాడు. అంటే ఒక కుటుంబం బాధలో ఉంది అనే కనికరం, దయ కూడా లేకుండా శవం దొరికింది పీక్కు తిందాం. క్రైస్తవ మతం ఎలా ఏర్పడింది సింపుల్ గా చెప్పండి. క్రైస్తవం నుంచి యేసుక్రీస్తు నుంచి ఏర్పడింది. యేసు శవం నుంచి ఏర్పడింది. అంటే ఒక శవం మీద బిల్డ్ అయింది ఆ మతం. శవం దొరికితే పండగలు. ఇప్పుడు ప్రవీణ్ శవం దొరికింది. ఈ శవాలు పీక్కు తింటాం అలవాటైన వీళ్ళు రేపొద్దున కొంతకాలం తర్వాత న్యాచురల్ గా శవాలు దొరకకపోతే వీళ్ళే అవలోకం చంపేస్తారు. చాలా బాగా స్టడీ చేసి చాలా దారుణంగా చాలా ఇదిగా చెప్తా ఉన్నారు. నిజాలు ఎక్కచ్చిగా మాట్లాడుకుందాం. మాట్లాడుకోకపోవడం వల్ల ఈ దరిద్రాలన్నీ ఇప్పుడు తగలట్లేదు. నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడుకుందాం. ఒకవేళ ఎవరైనా హిందువులు తప్పులు చేసినా సరిదిద్దుకోవాలి. అలాగే అది ఎంత ప్రమాదకరం అని మన కళ్ళ ముందు కనపడుతుంటే సీఎం గారిని గౌరవించట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పెద్ద ఆఫీసర్స్ ఎంత టైం పెట్టి పనిచేశారు, వాళ్ళని గౌరవించాలా? అక్కడ ఏమంటాడు బోడిగాడు, ఐజీ ఆయన వీడికి వ్యతిరేకంగా రిపోర్ట్ పోస్ట్ మార్టం ఉన్నది ఉన్నట్టు చెప్పాడని చెప్పి ఐజీ చెత్తనా కూడా అని బుద్ధి తిడుతున్నాడు. అంటే నువ్వు ఒక వ్యక్తిని తిడుతున్నావా, ఒక గౌరవబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్ట ప్రకారం నియమించబడినటువంటి ఒక పోస్టును అవమానిస్తున్నావు కదా. ఇప్పుడు ఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఇది జరిగిందని. ఆ రిపోర్ట్ మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకేదో జరిగిందంటే కోర్టుకి న్యాయస్థానం ఉంది, అక్కడికి వెళ్ళి ఛాలెంజ్ చేయి, వీళ్ళు తప్పు చెప్తున్నారని చెప్పి. వాళ్ళు అక్కడికి వస్తారు, ఏ సాక్ష్యాలతో ఏ ఆధారాలతో అలా మాట్లాడారో అవన్నీ సమర్పిస్తారు. అక్కడ కనుక వాళ్ళు తప్పు చేసినట్టు జరిగితే ఉద్యోగాలు పోతే ప్రభుత్వం పడిపోయింది. అంత రిస్క్ వాళ్ళు ఎందుకు చేస్తారు? 18 రోజులు టైం తీసుకున్నారంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి 1-2 సార్లు ఆధారాలన్నింటినీ పరిశీలించుకుని అనేక విభాగాలను సమన్వయం చేసుకుని ఓన్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేశారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఒరిజినల్ కాదా నిర్ధారించుకున్నారు. అన్ని వాళ్ళు సమన్వయం చేసుకుని ఆధారాన్ని సరిచూసుకుని 4 రోజులు లేట్ అయినా కూడా ఆధారాలని బయట పెట్టారు. అంత బాధ్యతగా పనిచేసిన వాళ్ళని కనీసం గౌరవించకపోయినా పర్లేదు, మీకు నచ్చలేదు సైలెంట్గా ఉండాలి, లేదా అనుమానం ఉండాలి కోర్టుకి వెళ్ళాలి, అంతేగాని నోటిఫికేషన్ చెప్తారా? ఈ మనుషుల పశువులు వీళ్ళు. మీరు బయట మాట్లాడేటప్పుడు వీడియోస్ లో మాట్లాడేటప్పుడు చాలా ఫైర్ గా మాట్లాడతారు, బట్ ఇంట్రెస్ట్ లో ఇక్కడ మాత్రం చాలా కూల్ గా చాలా పాజిటివ్ గా నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల కారణం ఇక్కడ అంటే ఎంత అవసరం అంత మాట్లాడుతాం. భాషను ఎదురుగా కూర్చోబెట్టి లిమిట్స్ క్రాస్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ బొగ్గులు ఫైర్ వస్తుంది. అవునవును, అదే చాలా కూల్ గా చాలా ప్రెసెంట్ గా నేను ఎంత మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా చాలా ప్రెసెంట్ గా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు కానీ చాలా అవసరమైన డోస్ వచ్చేసింది. అవుట్పుట్ చూసుకోండి బాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం, మీరు చేస్తున్నటువంటి ధర్మం కోసం మీరు చేస్తున్న పోరాటం విజయవంతంగా ముందుకెళ్లాలని అండ్ భవిష్యత్తులో ఇలాంటి ఏమి లేకుండా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మీడియా తరపు నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ.